ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఇంకా ఎన్నడూ కూడా కన్నీళ్లు విడువరని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ కన్నీటికి కారణమైన సమస్య నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు. ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక రీతులుగా సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యల మూలముగా కన్నీరు అనేది ఏర్పడుతుంది. ఆ కన్నీటి నుంచి దేవుడు విడుదల కలుగు చేసి సంతోషభరితమైన జీవితముగా మీ జీవితాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న తన జీవితంలో అన్ని దినాలు కూడా కన్నీటితోనే గడిపింది. దేవుడు ఆ కన్నీటికి కారణమైన సమస్య నుంచి, ఆ సంతానము లేని పరిస్థితి నుంచి సంతానాన్ని అనుగ్రహించి తన కన్నీటిని తుడిచివేసి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కన్నీటికి కారణమైన ఆ కారణం నుండి విడుదల కలుగు చేసి దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక సంతోషంగా ఆనందంగా దేవుడు కలుగు చేసే ఆ కార్యం కొరకు ఎదురు చూడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కన్నీటి నుండి దేవుడు విడుదల కలుగు చేసి సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక ఏ మాత్రము కూడా కన్నీళ్లు విడువని చెప్పి దేవ వాగ్దానం చేస్తున్నాం. నీ కృప కలిగిన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు ఎటువంటి కన్నీటితో ఉన్నారో, ఎటువంటి కారణం వలన వారికి కన్నీరు కలుగుతుందో ఆ బాధ నుంచి విడుదల కలుగు చేసి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.